వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. బంగారం ధరలు తగ్గాయని సంబరపడేలోపే మళ్లీ భారీగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నిన్నటి నుండి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి వినియోగదారులు బాబోయ్ అంటున్నారు. 89,000 వరకు వెళ్లిన తులం బంగారం ధర నిన్న ఒక్కరోజే 3,000 వరకు ఎగబాకి 93,000 వరకు చేరుకుంది. ఇక ఇవాళ కూడా పసిడి పెరుగుదలకు ఎక్కడా బ్రేక్ పడలేదు. తగ్గేదేలే అంటూ భారీగా ధరలు నమోదవుతూ రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 85,760 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 93,540 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, కోల్కతా, చెన్నై, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 85,610 రూపాయలు ఉండగా అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,390 వద్ద ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. వీటి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగానే పెరుగుతున్నాయి. ఢిల్లీలో 4,000 పెరగడంతో కేజీ వెండి ధర 97,000 మార్కుకు చేరింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో ధర మళ్లీ 5,000 ఎగబాకి ప్రస్తుతం లక్షల మార్కును తాకింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సుంకాల పేరుతో అందరిలో టెన్షన్ పెంచుతున్నారు. ఈ క్రమంలో చైనాపై దిగుమతి సుంకాలను 145% పెంచడంతో గురువారం అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికన్ వైట్ హౌస్ ధృవీకరించింది. అయితే ఇది కేవలం స్టాక్ మార్కెట్లకే పరిమితం కాలేదు. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. సరికొత్త గరిష్ట స్థాయిల్ని నమోదు చేశాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. కామెక్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం $3,200 వద్ద ట్రేడ్ అవుతూ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. గురువారం ఇది $3,100 స్థాయిలోనే ఉండేది. దీనిని బట్టే ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఈ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.